ఈ రోజు నేను చెప్పబోయే ఈ కేసు ఒక నిజంగా జరిగిన సంఘటన. ఎన్నో సంవత్సరాల తర్వాత వీడిన ఈ మిస్టరీ గురించి తెలుసుకున్న వాళ్ళ గుండెలు ముక్కలైపోయాయి. అసలు అంత భయంకరమైన ఇన్సిడెంట్ ఏం జరిగింది, అన్ని సంవత్సరాల తర్వాత బయటపడ్డ ఆ నిజం ఏంటి తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూడండి. ఈ కథ 2010లో మొదలైంది. ఢిల్లీ పక్కన ఉన్న రాజస్థాన్లోని అల్వార్ నగరంలో టపుకరా అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఈ టపుకరా అనే ఒక చిన్న గ్రామంలో కమల్ సింగ్ అనే పేరు కలిగిన ఒక అబ్బాయి ఉండేవాడు. అతని వయసు 2010లో ఇంచుమించుగా 22 సంవత్సరాలు. ఆ అబ్బాయి అదే ఊర్లో చిన్న కన్స్ట్రక్షన్ పని చేసేవాడు. అతని పని కూడా బాగానే నడిచేది. ఊర్లోని వాళ్ళందరికీ తను బాగా తెలుసు. ఊర్లో జనాభా ఎక్కువగా లేకపోవడం వల్ల జనాలందరూ ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండేవారు. కాబట్టి అందరూ ఒకరికొకరు తెలిసిన వాళ్ళే. ఆ కారణం వల్ల అందరికీ కమల్ సింగ్లా గురించి కూడా తెలుసు. కానీ ముందు జరగబోయే దారుణమైన ఘటన గురించి ఆ ఊర్లో వాళ్ళు ఊహించలేకపోయారు. నిజానికి ఈ అబ్బాయి ఉండే ప్లేస్కి దగ్గరలో ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు శకుంతల. శకుంతల వయసు ఆ సమయానికి ఇంచుమించుగా 20 సంవత్సరాలు. అంటే 2010లో కమల్ సింగ్లకి 22, అలాగే ఈ అమ్మాయికి ఇంచుమించుగా 20 సంవత్సరాల వయసు ఉంది. కమల్ సింగ్ల మరియు శకుంతల ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వడం వల్ల ఒకరింటికి ఒకరు వెళ్తూ వస్తూ ఉండడం జరిగేది. అప్పుడప్పుడు కమల్ శకుంతల ఇంటికి వెళ్తూ ఉండేవాడు. శకుంతల ఇంట్లో వాళ్ళు కూడా కమల్ని చాలా మంచి అబ్బాయి అనుకునేవారు. ఇంటికి వెళ్తూ వస్తూ ఉండడంతో కమల్ మరియు శకుంతలలో మాట్లాడుకుంటూ ఉండేవారు. తర్వాత కమల్ తరచుగా శకుంతలతో మాట్లాడడానికి సాకులు వెతికేవాడు. ఇద్దరు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవారు అండ్ స్నేహితులుగా ఉండేవారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అన్ని షేర్ చేసుకునేవారు. కానీ ఆ తర్వాత జరిగిన దాని వల్ల ఈ కథ మొత్తం తర్వాత భయానకంగా మారిపోయింది. దాని గురించి ఎవరూ కలలో కూడా ఊహించలేని విధంగా జరిగింది. నిజానికి కమల్ సింగ్ల మరియు శకుంతల స్నేహం మెల్లగా ప్రేమగా మారింది. ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. ప్రామిస్లు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక మెల్లమెల్లగా వీళ్ళ ప్రేమ ఎంతలా పెరిగిపోయింది అంటే ఒక్క క్షణం కూడా ఒకరిని వదిలిపెట్టి ఇంకొకరు ఉండడం చాలా కష్టంగా మారిపోయింది. ఇద్దరు తమ పెళ్లి కోసం కలలు కనడం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుండే కష్టాలు మొదలయ్యాయి. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉన్న ఇంట్లో వాళ్ళకి గాని ఊర్లో వాళ్ళకి గాని ఈ విషయం తెలిసిపోతే ఏం జరుగుతుందని భయపడుతూనే ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా కలుసుకుంటూ ఉండడం మొదలుపెట్టారు. అప్పుడే ఒక రోజు కమల్ ఎవరికీ తెలియకుండా శకుంతల దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో ఊర్లోని ఒక వ్యక్తి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం చూసేశాడు. అతను దాని గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పేశాడు. తర్వాత ఈ విషయం మెల్లమెల్లగా ఊరంతా తెలిసిపోయింది. శకుంతల ఇంట్లో వాళ్ళకి ఈ విషయం గురించి తెలిసిన తర్వాత తనని ఇంట్లో నుండి బయటికి పంపించడం పూర్తిగా ఆపేశారు. కానీ వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పిచ్చి వాళ్ళలా ఉండేవారు. అయితే ఇంకొకసారి మళ్ళీ ఎవరికీ తెలియకుండా కలుసుకోవడం మొదలు పెట్టారు. కానీ ఈసారి ఇంట్లో వాళ్ళు పంచాయతీ పెట్టించి కమల్ మరియు శకుంతలకి నచ్చజెప్పారు. ఊరి కట్టుబాట్ల ప్రకారం మీరు వేరు వేరు కులాలకి సంబంధించిన వారు, మీరిద్దరూ పెళ్లి చేసుకోలేరు, కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని నచ్చజెప్పారు. నిజానికి ఆ ఊర్లో నియమాల ప్రకారం అమ్మాయి అండ్ అబ్బాయిలకి ఒకే కులంలో పెళ్లి చేయడం జరుగుతుంది. కానీ కమల్ మరియు శకుంతల కులాలు వేరు అవ్వడం వల్ల వీళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ కమల్ అందుకు ఇష్టపడలేదు. శకుంతల వెనకాల పడడం ఆపలేదు. దాంతో శకుంతల ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డారు. ఇద్దరు పారిపోతారేమో అని వాళ్ళ భయం. ఆ భయంతోనే శకుంతల ఇంట్లో వాళ్ళు హడావిడిగా ఆమె కోసం సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. చివరికి కొన్ని రోజులు గడిచిన తర్వాత శకుంతల కోసం ఒక అబ్బాయిని ఫిక్స్ చేశారు. ఆ అబ్బాయి ఢిల్లీలోని సమాల్కాలో ఉండే రవికుమార్. వాళ్ళది ఢిల్లీలోని ఒక సింపుల్ ఫ్యామిలీ. తనది చాలా సరళంగా మరియు సాధారణంగా ఉండే స్వభావం. అయితే శకుంతల ఇంట్లో వాళ్ళకి ఆ అబ్బాయి బాగా నచ్చాడు. ఆ సంబంధాన్ని ఓకే చేశారు. కానీ అప్పుడే కమల్ సింగ్లకి ఈ విషయం తెలిసిపోయింది. తను చాలా కంగారు పడ్డాడు. ఎందుకంటే కమల్ శకుంతల లేకుండా ఉండలేడు. ఆ కంగారులోనే అతనికి చెడు ఆలోచనలు రావడం మొదలయ్యాయి. అప్పుడే కమల్ శకుంతలని పొందడం కోసం కొత్త కొత్త ఐడియాలు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ గ్యాప్లోనే కమల్ ఏదైనా ఐడియా దొరుకుతుందేమో అని సినిమాలు చూడడం స్టార్ట్ చేశాడు. అలా 2 సినిమాలు చూసిన తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటో తెలిస్తే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అతను వేసిన ఆ ప్లానే ఈ భయంకరమైన సంఘటనకి దారితీసింది. కమల్ వేసిన ప్లాన్ అస్సలు సరైనది కాదు. కానీ కమల్ శకుంతలని పొందడం కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరికి అన్ని హద్దులు దాటేశాడు. నిజానికి ఆ ప్లాన్ ని కంప్లీట్ చేయడం కోసం అతనికి 2 విషయాలు అవసరం ఉంది. శకుంతల ఈ ప్లాన్ లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇంకొకటి ఆమెతో పాటు ఎవరైనా ఇంకొక వ్యక్తి ఈ ప్లాన్ లో ఉండాలి. అయితే కమల్ అన్నిటికంటే ముందు ఆ ప్లాన్ లో తనకి హెల్ప్ చేయడం కోసం ఆ ఇంకొక వ్యక్తిని వెతకడం మొదలు పెట్టాడు. చివరికి అతనికి ఒక మనిషి దొరికాడు. అతను కమల్ డ్రైవర్. తన పేరు గణేష్. అయితే కమల్ అవకాశం చూసి గణేష్ కి విషయం అంతా చెప్పాడు. కానీ గణేష్ ముందైతే ఒప్పుకోలేదు. కానీ కమల్ అతనితో ఒకవేళ తను ఆ పని చేయడానికి హెల్ప్ చేస్తే 70,000 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. ఇక 70,000 రూపాయల కోసం అత్యాశపడి గణేష్ కమల్ తో కలిసి ఆ ప్లాన్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు శకుంతల వంతు.
కమల్ ప్లాన్ ప్రకారం శకుంతలతో నువ్వు రవిని పెళ్లి చేసుకో, ఇంట్లో వాళ్ళకి అడ్డు చెప్పుకు అని చెప్పాడు. అది విని శకుంతల ఆశ్చర్యపోయింది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని అంది. అప్పుడు కమల్ శకుంతలకి ప్లాన్ అంతా చెప్పాడు. నీ పెళ్లి రవితో జరిగిన తర్వాతే మన పెళ్లి జరుగుతుంది అన్నాడు. అలా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత శకుంతల కమల్ మాట విని ఆ ప్లాన్ కి ఒప్పుకుంది. ఇక చివరికి ఫిబ్రవరి 8, 2011 రోజు ఆదివారం రవి మరియు శకుంతలల పెళ్లి జరిగిపోయింది. కానీ ప్లాన్ ప్రకారం మార్చి 9వ తారీఖున అంటే పెళ్లి తర్వాత రోజు తన ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంది. అప్పుడు రవి ఇంట్లో వాళ్ళు శకుంతలని రమ్మని పిలిచారు. అయితే వాళ్ళ ప్లాన్ ప్రకారం మార్చి 21న శకుంతల అత్తారింటికి వెళ్ళింది. మార్చి 22, 2011 అంటే శకుంతల అత్తారింటికి వచ్చిన తర్వాతి రోజే ఆమె రవితో బయటికి వెళ్లి తిరిగి వద్దాం, సినిమా చూడ్డానికి వెళ్దామని అడిగింది. రవి కూడా సిద్ధమైపోయాడు. ఎందుకంటే రవి శకుంతలని చాలా ప్రేమించేవాడు కాబట్టి తనతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి అనుకున్నాడు. రవి మరియు శకుంతల తిరగడం కోసం బయలుదేరారు. అప్పుడే శకుంతల రవితో అక్కడే సమల్కాలో తమ చుట్టాలు కూడా ఉంటారు, పెళ్లి తర్వాత వాళ్ళని కలవనే లేదు కాబట్టి ఒకసారి వాళ్ళని కలవడానికి వెళ్దామని చెప్పింది. అలా వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఇక అప్పుడే కమల్ సింగ్ లా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. నిజానికి కమల్ మరియు గణేష్ ల ప్లాన్ ప్రకారం ఢిల్లీలోని ఒక ప్రదేశానికి వెళ్లారు. అది శకుంతల రవిని తీసుకువెళ్తున్న ప్లేసే. రవిని ఎక్కడికి తీసుకువెళ్లాలో శకుంతలకి చాలా బాగా తెలుసు. ముందుకు వెళ్లిన తర్వాత ఒక దారి దగ్గర కమల్ మరియు గణేష్ లు తమ కార్తో నిలబడి ఉన్నారు. శకుంతల కమల్ ని చూసి యాక్టింగ్ చేసింది. ఆ అబ్బాయి వాళ్ళ ఊరికి చెందినవాడు అని చెప్పింది. రవి కూడా కమల్ ని చాలా ఫ్రెండ్లీగా మీట్ అయ్యాడు. అలాగే తనతో చాలా మంచిగా మాట్లాడాడు. తర్వాత కమల్ రవి మరియు శకుంతలతో కార్లో కూర్చోండి, నేను మిమ్మల్ని ముందు దింపేస్తాను అని చెప్పాడు. శకుంతల చాలా సంతోషంగా కార్లో కూర్చుంది. ముందుకు వెళ్లిన తర్వాత వాళ్ళ చుట్టాలింటికి కొంచెం ముందే కార్ ఆగింది. కమల్ శకుంతలని అక్కడే డ్రాప్ చేశాడు. కానీ రవి కార్ నుండి దిగుతున్నప్పుడు కమల్ రవితో మీరు కార్లోనే కూర్చోండి, మీతో కొంచెం పని ఉంది అని అన్నాడు. రవి కూడా ఏదైనా సహాయం కావాలేమో అనుకుని ఆలోచించి కార్లోనే ఉండిపోయాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ కార్లో వెళ్లిపోయారు. అప్పుడే కమల్ రవికి వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఆ వాటర్ తాగిన కొంచెం సేపటికి రవి స్పృహ తప్పిపోయాడు. ఎందుకంటే అతను స్పృహ తప్పిపోవడం కోసం నీళ్లలో ఏదో కలిపి ఉంటాడు. రవి స్పృహ తప్పిపోయిన వెంటనే కమల్ చేసిన పని వింటే వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి. కమల్ రవి గొంతు నులిమి ఆ కార్లోనే చంపేశాడు. అలా తన భార్యని కళ్ళు మూసుకుని నమ్మిన రవికి అలాంటి గతి పట్టింది. ఆ తర్వాత కమల్ మరియు గణేష్ లు కార్ని సమల్కా నుండి టపుకర వైపు తిప్పేశారు. అప్పటికే చీకటి పడిపోయింది. ముందుకు వెళ్లిన తర్వాత గణేష్ కార్ని దారిలో ఆపాడు. ఆ ప్లేస్ లోనే కమల్ సిమెంట్ మొదలైనవి ఉంచుతాడు. అంటే తన కన్స్ట్రక్షన్ సామాన్లు పెడతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడ గొయ్యి తవ్వి రవిని పూడ్చిపెట్టి అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయారు. ఇంకొక పక్క శకుంతల తన అత్తారింటికి వెళ్లినప్పుడు రవి వృద్ధ తల్లిదండ్రులు రవి ఎక్కడ ఉన్నాడు అని శకుంతలని అడిగారు. దానికి శకుంతల రవి ఆమెను తన చుట్టాలింట్లో వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు అని చెప్పింది. రవి తల్లిదండ్రులు అసలు తను ఎక్కడికి వెళ్లాడు అని అతని కోసం కంగారు పడ్డారు. తర్వాతి రోజు రవి తండ్రి అతని వెతకడంలో పడ్డాడు. కానీ రవి ఎక్కడో దొరకలేదు. అయితే రవి తండ్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లి రిపోర్ట్ చేయించాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. పోలీసులు ఆ విషయంలో విచారణ చేశారు. కానీ వాళ్ళు రవి ఎక్కడికో వెళ్లాడు కాబట్టి త్వరలోనే ఇంటికి తిరిగి వచ్చేస్తాడు అనుకున్నారు. పోలీసులు విషయాన్ని లైట్ తీసుకున్నారు. కానీ ఇంకొక వైపు రవి తండ్రి మాత్రం రాత్రి పగలు తేడా లేకుండా రవిని వెతుకుతూనే ఉన్నాడు. కానీ రవి ఎక్కడా కనిపించలేదు. శకుంతల కూడా రవిని వెతుకుతున్నట్టు నాటకాలు ఆడడం, ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేయడం మొదలుపెట్టింది. అలా ఇంచుమించుగా 4-5 నెలలు గడిచాయి. కానీ రవి జాడ దొరకలేదు. కానీ రవి తండ్రి మాత్రం ప్రశాంతంగా కూర్చోలేదు. తన కొడుకుని వెతకడం కోసం ఒక చోట నుండి ఇంకొక చోటకి తిరుగుతూనే ఉన్నాడు. ఇక చివరికి కోర్టు తలుపులు తట్టాడు. పోలీసుల విషయం లైట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే చివరికి ఆ కేసుని క్రైమ్ బ్రాంచ్ కి అప్పగించారు. క్రైమ్ బ్రాంచ్ టీం చుట్టాలు, ఇంట్లో వాళ్ళు మరియు స్నేహితులను విచారించారు. అయినా కూడా ఎక్కడి నుండి ఎటువంటి ఆధారం దొరకలేదు. చివరికి అలా సమయం గడుస్తూ 8 సంవత్సరాలు ముగిసిపోయాయి. అంటే 2011 సంఘటన 2019కి చేరుకుంది. కానీ రవి గురించి ఏమీ తెలియలేదు. ఎటువంటి సాక్ష్యం దొరకలేదు. అప్పుడే క్రైమ్ బ్రాంచ్ కి శకుంతల చేష్టల పైన కొంచెం అనుమానం వచ్చింది. అయితే చివరికి పోలీసులు మఫ్టీలో కొంతమంది తమ వాళ్ళని శకుంతల ఇంటి చుట్టుపక్కల అబ్జర్వ్ చేయడం కోసం పెట్టారు. అప్పుడే వాళ్ళకి ఒక విషయం తెలిసింది. అదేంటంటే వాళ్ళ ఊర్లోనే ఎవరో కమల్ సింగ్ లా అనే పేరు కలిగిన అబ్బాయి శకుంతల ప్రేమించుకున్నారు అని, అతను గడిచిన కొన్ని సంవత్సరాలుగా శకుంతలని కలవడానికి వస్తున్నాడు అని. కానీ పోలీసుల దగ్గర కమల్ రవిని ఎక్కడో మాయం చేశాడు అని తెలుసుకోవడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు.
అయితే పోలీసులు మళ్ళీ ఇంకొకసారి ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పుడు మార్చి 22న అంటే రవి కనిపించకుండా పోయిన రోజు. అయితే ఆ రోజే కమల్, గణేష్ ఢిల్లీలో ఉన్నారు అని తెలిసింది. అయితే పోలీసులు ఇంకొకసారి కోర్టు తలుపులు తట్టారు. కమల్ మరియు గణేష్లకి పాలిగ్రఫీ టెస్ట్ చేయించి వాళ్ళ అబద్ధాన్ని కనిపెట్టడానికి పర్మిషన్ కోసం. నిజానికి ఆ టెస్ట్ ద్వారా కమల్ మరియు గణేష్లు 8 సంవత్సరాలుగా రవి మృత తల్లిదండ్రుల నుండి పోలీసుల వరకు ఎంతగానో ఎదురు చూసిన ఆ నిజాన్ని బయటపెట్టారు. ఇక పోలీసులు వాళ్ళు రవిని పూడ్చిపెట్టిన ప్రదేశానికి చేరుకున్నారు. ఆ ప్రదేశంలో తవ్వకాలు జరిపినప్పుడు పోలీసులకు వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఆ ప్రదేశంలో 25 మనిషి ఎముకలు దొరికాయి. వాటిని పరీక్షించడం ద్వారా ఆ ఎముకలు రవివి అని తెలిసింది. 8 సంవత్సరాలుగా తమ కొడుకుని చూడాలి అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రుల కొడుకు రవివే ఆ ఎముకలు. ఇక ఆ తర్వాత ఆ ముగ్గురిపైన 302తో పాటు ఇంకా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఒక అమాయకుడిని చంపినందుకు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఇందులో తప్పెవరిది అంటారు? వాళ్ళిద్దరిని విడతీసిన ఆ ఊర్లో వాళ్ళు, అలాగే శకుంతల ఇంట్లో వాళ్ళదా, లేదంటే ఒక అమాయకుడిని బలి చేసిన ఈ ముగ్గురిదా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీకు ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కావాలి అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.